జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఏమి వీడియో చేయలేదు, ఏం వీడియోలు రాలేదు అని చాలామంది అడుగుతున్నారు. కాకుండా పోతే సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలనే దానికోసమే నేను వీడియో చేయకోకుండేది ఇంతవరకు. సరే, ఒక సబ్జెక్ట్ తీసుకొని వచ్చినాను, ఆ సబ్జెక్ట్ గురించి కొద్దిగా ఆలోచన చేయండి. నామదారులు అంటే మటన్ తింటారు, చికెన్ తింటారు అంటే మోడికాళ్ళు అంటే తినరు అనేది ఒక ఇది ఉంటుంది. దాంట్లో ఒక ఆలోచన ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, మాంసం తినేవాళ్ళు అని కొంతమంది, మాంసం తినలేని వాళ్ళని కొంతమంది. మేము ముందు నుంచి జీవహింస చేయము అనేది ఒక విషయంని ప్రతి ఒక్కరు తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి కొద్దిగా ఆలోచన చేయండి. సృష్టిలో ప్రతి ఒక్కటి తిన్నామంటే దాంట్లో తప్పు ఉండదు. తీసి కోసి పడేసి ఏం చేసినా కూడా అది తప్పు, దాంట్లో తప్పు ఉంది. బాగా ఆలోచించండి విషయం. ఎందుకు చెప్తానంటే ఈ విషయాన్ని, ఇప్పుడు ఆకుకూర తింటాం ప్రతి ఒక్కరు. ఆకుకూర తిన్నప్పుడు ఆ చెట్టుకి ప్రాణం ఉంటుంది కదా, ప్రాణం లేనిది ఏదీ లేదు. దాంట్లో ఒక జీవి ఉంటుంది. ఆ జీవి ఉండంగానే అది పెద్దగా అయ్యి పెరిగి మంచయి ఒక పూలు పూస్తుంది, ఒక కాయలు కాస్తుంది, ఒక గాలిని ఇస్తుంది. అది దాని పని. అలాగే మనిషి పని కూడా అంతే. తను పెరుగుతాడు, పెద్దోడైతాడు, తన కుటుంబాన్ని సాకుతాడు, తన భార్య బిడ్డల్ని అందరినీ సాకి వాళ్ళ మంచి చెడ్డలు చూస్తాడు. ఇది మనిషి పని. అది చెట్టు పని, ఇది మనిషి పని. సేమ్ ఇదే విషయంలోనే తర్వాత ప్రతి ప్రాణిలో కూడా ఈ విషయం ఉంటుంది. దానికోసం చాలామంది ఏమంటారంటే, మాంసం తినకూడదు తినేది అనే దాని గురించి. అది మనము కనిపెట్టిండేది కాదు, మనం తయారు చేసిండేది కాదు. అది యాక్చువల్గా ఉండే విషయం ఏమంటే, కొన్ని వేల సంవత్సరాల కిందట, లక్షల సంవత్సరాల కిందట జరుగుతూ ఉండేది. ఇది కొత్త విషయం ఏం కాదు. దాన్ని చాలామంది జీవహింస అది ఇది అంటారు. ఓకే అనొచ్చు. కాకుండా పోతే నేను చెప్తాను, నువ్వు కూరాకు తింటావు, ఆకుకూర తింటావు, దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది. దాన్ని నువ్వు పీకేస్తావు కదా. ఒక పండు తీసుకుంటావు, దాన్ని కోస్తావు, దాంట్లో కూడా ప్రాణం ఉంటుంది కదా. ప్రాణం లేనిది పెద్దదవుతుందా అది? శాకాహారైనా కూడా మాంసాహారైనా కూడా ఎవరున్నా కూడా అది సృష్టిలో నుంచి వచ్చిండేదే తప్ప మనము తయారు చేసిండేదంటూ ఏది కాదు. దయచేసి ఈ విషయాన్ని ఆలోచించేయండి. మాంసం తినేది తినకుండేది అది వాళ్ళ ఇష్టం. కొంతమంది మేము తింటా ఉంటాం అంటారు, కొంతమంది తినలేమంటారు. అది వేరే విషయము, దాని గురించి కాదు. నువ్వు ఒక కోడి కోసినావు, లేకుంటే ఒక పొట్టేలు కోసినావు, కోసిన తర్వాత దాన్ని తిన్నావు అంటే అది పాపం కాదు. బాగా ఆలోచన చేయండి విషయం. అదే ఆకుకూర పీక్కొచ్చినావు, పండ్లు పీక్కొచ్చినావు, అది తినలేదంటే అది కూడా పాపమే. అప్పుడు ఇది తినలేదంటే ఇది కూడా పాపమే, అది తినలేదంటే అది కూడా పాపమే. తినలేనప్పుడు దాన్ని ఒక్క పువ్వును కూడా తీయకూడదు. దేవునికి ఉపయోగించే ఒక్క పువ్వును కూడా తీయకూడదు. ప్రతి ఒక్క మనిషి బాగా అర్థం చేసుకోండి. అది చెట్లో ఉండేంత వరకే దాన్ని నువ్వు తీసినావంటే దాన్ని ఉపయోగించేట్లయితేనే తీయాల మనిషి, లేకుంటే తీయకూడదు. ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోండి విషయాన్ని. ఇట్లే ప్రతి విషయాలు సాధ్యమైనంత వరకు, నాకు తెలిసినంత వరకు నేను తెలియజేస్తాను, కానీ తెలియకుండేటువంటివి ఏమి తెలియజేయను. చాలామంది వాళ్ళు మాంసం తింటారంట, వీళ్ళు జీవహింస చేస్తారంట మాంసం తింటే. అంటే అది కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఉండేటువంటివి. ఇవన్నీ మనము కనిపెట్టిండేవి ఏమీ కాదు. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని దయచేసి గ్రహించండి, అర్థం చేసుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని మనము చెట్లలో పండ్లు తిన్నాము, ఆకుకూరలు తిన్నాము, ఆకులు తిన్నాము, దాంతోపాటు ఈ కోళ్ళు, ప్రతి ఒక్కటి ఇవి అవి కాదు అన్నీ తిన్నాం. దాని నుంచి అది కూడా తప్పు కాదు, ఇది కూడా తప్పు కాదు. చాలామంది ఇది తప్పని, కొంతమంది అది తప్పని కొంతమంది అంటారు. మనం మానవ జలంలో ఉండేది ఇది, లేనిది ఏం లేదు. మనం ఒక కనీసం అంటే బాగా ఆలోచన చేయండి, కొన్ని వేల సంవత్సరాల గురించి ఆలోచన చేయండి. లక్షల సంవత్సరాల గురించి అవసరం లేదు. వేల సంవత్సరాల గురించి ఆలోచన చేసినా కూడా అప్పుడు మానవుడు ప్రతి ఒక్కటి తినేవాడే. ఇంకా వేరే దాంట్లో ఆలోచన చేసేటువంటి విషయం లేదు. ఇప్పుడంతా కొంతమంది నేను చెప్తే ఇట్లుంటుంది, నేను చెప్తే ఇట్లుంటుంది అని చెప్తారే తప్ప
అది ఏమి తిన్నా కూడా ఆపొద్దు నుంచి ఈ పొద్దు వరకు ఉండేది. కాకుండా పోతే ఆరోగ్యంగా కాపాడుకునే దానికోసం కొన్ని మానుకోవాల్సి వస్తుంది, కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అది ఉత్త మనం చెట్లో పండేటివి అన్నీ తినొచ్చు అంటే దాని నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మటన్ అంటే అన్ని తినొచ్చు అంటే కూడా దాని నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో ఏరుకొని చూసుకొని తింటాం అంతే, అంతకుమించి ఏమీ లేదు. కాకుండా పోతే ఒకటి చెప్తాను చూడండి దయచేసి, ఒక చెట్లో పువ్వు పీకినావంటే అది పూజకు ఉపయోగించేది, లేకుంటే నువ్వు వాడుకునేట్లయితేనే చెట్లో పువ్వు పీకు. ఒక కోడి కానీ ఒక గొర్రె కానీ కోసినావంటే దాన్ని తింటావు అనేట్లయితేనే మాత్రమే దయచేసి దాన్ని మాత్రం నువ్వు కొయ్యి. తర్వాత ఒక పండ్లు తీసుకో, ఇంకోటి తీసుకో, ఏదన్నా తీసుకో, దాన్ని ఉపయోగించుకుంటావు అంటే మాత్రమే దాన్ని కొయ్యాలి, దాన్ని తీసుకోవాలి. దయచేసి ఈ విషయం అర్థం చేసుకోండి. అట్లా ఉపయోగించుకున్నప్పుడు దాంట్లో తప్పు అంటూ లేదు. ఉపయోగించుకోకుండా పడేసే దానికోసం ఏది కూడా దయచేసి చేయకూడదు. ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. అంతెందుకు మానవ జన్మలో మానవుడు చనిపోయిన తర్వాత కూడా మానవుని పురుగులు తింటాయి. అర్థం చేసుకున్నారా? మానవుడు ఉండేంత వరకు బాగుంటాడు, మానవుడు చనిపోయిన తర్వాత అవి పురుగులు తింటాయి. మరి మనిషిని తినకూడదు కదా. బాగా ఆలోచించండి విషయం. ఈ చర్మము అంతా పురుగులు తినేస్తాయి. పురుగులు పట్టినాయంటే పురుగులు ఎట్లా పడతాయి? అవి తినేదానికి వచ్చినాయి. ప్రతి ఒక్కటి ఇట్లే ఉంటుంది సమాజంలో, ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటుంది మన సృష్టిలో. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏది కూడా తప్పు అని చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని కూడా కరెక్ట్గానే ఉంటాయి. కాకుండా పోతే మనం చేసే దాంట్లో ఒక స్టెప్ అట్లా ఒక స్టెప్ ఇట్లా ఉంటుంది. దయచేసి చేసే దాంట్లో మాత్రం న్యాయంగా ఉండేట్లా దయచేసి ప్రయత్నం చేయండి. అంతకు మించి ఏమీ లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకొని ఒక సరైన మార్గంలో నడచండి. మేము నామదారులు మేము తింటామంటే తినాలా, వాళ్ళు తప్పదు. అది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిండేది. మేము మోడికాళ్ళు అంటే మేము తినమంటే అది వేల సంవత్సరాల నుంచి మీకు వచ్చిండేది, వాళ్ళకి వచ్చిండేది, కొత్తగా వచ్చిండేది ఏం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా కొంతమంది ఏది కాకుండా తింటా అన్నారంటే అది కూడా అంతే, ముందు నుంచి వచ్చిండేది. మనము వంశపరంగా కానీ, క్యాస్ట్ పరంగా కానీ, సాంప్రదాయాల ప్రకారంగా కానీ కొన్ని ఉంటాయి. దాని నుంచి ఇవన్నీ పాటిస్తున్నాం తప్ప ఒక ప్రాణి తీయాలనేది ఎవరికి ఉండదు. ఒక పండ్లు పీకేసి పడేయాలని ఎవరికి ఉండదు. కాకుండా పోతే అది ఉండకూడదు అనేసి ఏది చేసినా కూడా మనిషికి ఉపయోగపడే పనే చేయాలనే దానికోసమే నేను ఇంత చెప్పాల్సి వచ్చింది. దయచేసి ఏదన్నా నేను తప్పు మాట్లాడింటే నన్ను క్షమించండి. ఏదన్నా డౌట్ ఉంటే ఒక కామెంట్ చేయండి, పర్లేదు. ఆంధ్ర దాసప్ప యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. నా పేరు నాగరాజ్. అందరూ బాగుండండి. సాధ్యమైనంత వరకు ఏదో తెలిసిన విషయాలు నలుగురికి తెలియచేస్తాను. మీరు నలుగురితో ఈ విషయాల గురించి డిస్కస్ చేసి ఇది మంచా చెడ్డ అనేది మీరు నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరూ బాగుండండి. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అందరినీ చల్ల కాపాడుతండి. గోవింద గోవింద గోవింద.